నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని పేర్కొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ. పుట్టినరోజు సందర్భంగా వెంకయ్యపై రచించిన పుస్తకాలు విడుదల చేసిన ప్రధాని మోదీ. సామాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరుగా నిలుస్తోంది. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది. మంత్రి రాంప్రసాద్. ఏయువీసీ ప్రసాద్ రెడ్డి కారణంగానే మేమంతా నష్టపోయాం. అభ్యుదయ డ్వాక్రా బజార్ సంఘం ప్రతినిధులు ఆరోపణ. ఇక న్యూస్ డీటెయిల్ చూస్తే, అరకు వ్యాలీ కాఫీ స్థాయిని ప్రపంచ స్థాయిలో విస్తృతం చేయడంలో గిరిజన సహకార సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అల్లూరు జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ ఏపీ ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండటంతో భారతీయులంతా గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. भारत के कितने ही प्रोडक्ट्स हैं जिनकी दुनिया भर में बहुत डिमांड है, और जब हम भारत के किसी लोकल प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है. ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी. अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है. ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है. अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं. अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है. इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया. इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है. इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है. कमाई के साथ साथ उन्हें सम्मान का जीवन भी मिल रहा है. मुझे याद है, एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था. इसके टेस्ट की तो पूछिए ही मत. कमाल की होती है ये कॉफी. अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं. दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी. आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें. గతాన్ని మర్చిపోయి ఎంపీ మిథున్ రెడ్డి అవాకులు చవాకులు చేయడం తగదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆయన విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు లోకేష్ను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేశారని, వాస్తవాలను మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉంటూ మొన్న ఏపీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో అందరికీ తెలుసునని, రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం ఒక మాఫియాగా మారిందని పేర్కొన్నారు. రాజంపేట ఎంపీగా గెలుపొందిన మిథున్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై, ఈ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని విషయంలో ప్రజల దృష్టికి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఓటర్లు తెలుగుదేశం పార్టీ, అలాగే మా నాయకులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై గౌరవంతో మొన్న దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈరోజు వైసీపీలో 11 మంది శాసనసభ్యులు గెలిచి అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ జీర్ణించుకోలేక కేవలం
3 వారాల వ్యవధిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో అరాచకాలు జరిగినట్టు వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై, ఈ రాష్ట్ర ప్రజలపై ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష కట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని ప్రతి ఒక్క రోజు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాయలసీమ జిల్లాలోనే ఒక మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకైన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి కూడా రాజంపేట ఎంపీ సెగ్మెంట్లోనే ఉంది. అందుకు నేను మీ ముందర కొన్ని క్లారిటీగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. సోదరులారా, ముఖ్యంగా ఒకటే గమనించాలా, 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం గురించి మీ దృష్టికి కొన్ని తీసుకోబోదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కడో వైజాగ్ ఉంది, ఎక్కడో రాజంపేట ఉంది, తిరుపతి ఉంది. మీకు వాళ్ళ విషయాలు తెలుసో తెలీదో నేను చెప్తున్నా. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు, వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బు సౌత్ ఆఫ్రికాలోనో, ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో కాదు, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు ఏమైతే ఉన్నాయో అన్ని దోచేసినారు. ముఖ్యంగా ఖనిజాల విషయానికి వస్తే గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు, ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే పక్కలున్న బెంగళూరుకు, చెన్నైకి రోజుకు వేలాది టిప్పర్లతో ఇసుక తోలింది ఎవరు? ఆ దరిద్రులని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఇంకా చెప్తున్నా, పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇది దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. I now request our Honorable Prime Minister Shri Narendra Modi ji to release the book Celebrating Bharat, the Mission and Message of Shri M. Venkaiah Naidu as 13th Vice President of India, a photo chronicle compiled by Dr. I.V. Subbarao Garu, former Secretary to Vice President of India. May I now request our Honorable Prime Minister to release the pictorial biography in Telugu titled Mahaneta,
Life and Journey of Sri M. Venkaiah Naidu, authored by Sri Sanjay Kishore. Our Honorable Prime Minister. సామాజిక సంక్షేమానికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించే పింఛన్ల విషయంలో ఇచ్చిన మాటను అమలు చేయలేదని, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి పేదవాడికి 1000 రూపాయల పింఛన్ పెంపుతో పాటు మరో 3 నెలలు అదనంగా జూలై 1న ప్రతి అర్హులైన పింఛన్దారులకు 7,000 రూపాయలు అందిస్తున్నామని, అదేవిధంగా దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంచామన్నారు. ఆ రోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు. వారికి మరీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వీటితో పాటు వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరితో పాటు నన్ను ఆశీర్వదించినటువంటి పార్టీ నేతలు, కార్యకర్తలు, సీనియర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు ఈ రాష్ట్రంలో ఒక గౌరవం కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా గాజువాక ప్రజానికం అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు మన రాష్ట్రంలో గుర్తింపు తెచ్చినందుకు నేను నా గాజువాక ప్రజానికానికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉండడం అంటే నిజంగా చాలా గొప్పగా భావిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు, దపదపాలుగా పెంచుతూ. అంటే సుమారు 32,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 చేయడం ఒక్కమారుగే. అది రేపటి నుంచి, అంటే రేపు 1 నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు 6 గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణం చేసి మరి 6 గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులారా. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మా బాధలను కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేమంతా లక్షలాది రూపాయలు నష్టపోయామని, తమను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ నాయకురాలు కె దేవకీదేవి డిమాండ్ చేశారు. ఆదివారం ఏయూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరోనాకు ముందు ఏయూ గ్రౌండ్స్లో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేసుకునేందుకు అప్పటి వైసీపీ నేతలను కలిసి తాము అనుమతులు తీసుకోవడంతో పాటు 8 లక్షల రూపాయలు వెచ్చించి ఆయా స్థలాన్ని చదును చేసుకున్నామని, స్టాల్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత కరోనా రావడంతో మేమంతా తీవ్రంగా నష్టపోయామని, ఇదే సమయంలో స్టాల్స్లోని 50 లక్షల రూపాయలు విలువైన సామాగ్రిని వీసీ ప్రసాద్ రెడ్డి అండతో కొంతమంది వాటిని తరలించుకుపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు అడుగుతుంటే కనీసం ఆయా విషయంపై సమాధానం చెప్పకపోవడమే కాకుండా కనీసం వీసీ ప్రసాద్ రెడ్డి మమ్మల్ని కలవనీయకుండా చేశారని, ఇప్పటికైనా మాకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయడంతో పాటు
50 లక్షల రూపాయల విలువైన సామాగ్రి తిరిగి అప్పగించాలని బాధితులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పేరుకోట దేవకీదేవి, ముసునూరు మండలం, కృష్ణా జిల్లా. నేను డ్వాక్రా మహిళగా 1998లో బయటికి రావడం జరిగింది. నా పరిస్థితులు బాగోక అదే స్వశక్తిగా, స్త్రీ శక్తిగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎన్నో కష్టాలు కూడా దాంతో అనుభవించడం జరిగింది. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. మేము కరోనా సమయంలో ప్రభుత్వాన్ని ఇప్పుడు లేకపోయినా కూడా మంచి చేసిన వ్యక్తుల్ని చెప్పుకోవాలి. విజయసాయిరెడ్డి గారికి ఏయు గ్రౌండ్ మాకు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి, మా అందరికీ కూడా డ్వాక్రా బజార్ నిర్వహించుకోవడానికి సహాయం చేయమని కోరగా, మేము బతికాము, మళ్ళీ రెండోసారి కరోనా వచ్చింది, మేము ఎక్కడ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డబ్బులు ఇవ్వట్లేదు, మాకు ఎక్కడ ఏమి ఉపాధి కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ విజయసాయిరెడ్డి గారి దగ్గరికి విజయవాడ వెళ్ళానండి. అక్కడ వెంటనే వారికి గ్రౌండ్ ఇవ్వండి అంటే, అప్పట్లో కుళ్ళు బుట్టి డ్వాక్రా మహిళలకు ఎందుకు ఇవ్వాలి, డబ్బు లేదు, చదువు లేదు, అది ఆఫ్టర్ ఆల్ దేవకీదేవి అని ప్రసాద్ రెడ్డి సార్ గారు పక్కనున్న వ్యక్తులు వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు కానండి, వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఎగ్జిబిషను అన్నీ వాడుకుని చేసుకునే వ్యక్తులు పేర్లు అయితే చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఇవాళ వరకు నేను బయటికి రావటం కారణం, చంపేసినా పర్వాలేదు, ఇవాళ వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి సామానం అంతా కూడా ఇక్కడ స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ 100 రోజులకి పర్మిషన్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ప్రకారం ఇమ్మని అడిగితే లేదు, కమిటీ అసోసియేషన్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, కాబట్టి మీరు బాగు చేయించుకుని పెట్టుకోండి అంటే 8 లక్షలు పెట్టి బాగు చేయించా అండి. మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. నేను విజిల్స్లో కూడా నా దగ్గర రికార్డు మొత్తం ఉందండి. బాగు చేయించింది మట్టిలో రోడ్డు మీద కూర్చుని ఆ పాడుబడిన గ్రౌండ్ ఏయు స్కూల్ గ్రౌండ్ బాగు చేయించుకుని పెట్టుకోండి అమ్మ 100 రోజులని లెటర్ ఇచ్చి 18 లక్షలు కట్టమని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి 3 నెలలు తిప్పి మళ్ళీ ఇచ్చేసరికి మళ్ళీ కరోనా వచ్చి మేమంతా అక్కడ ₹1 కోటి ఖర్చు పెట్టుకుని అందరినీ మోసం చేశానని అందరూ చంపేస్తాకు తిరిగారు. చాలామంది అనేక రకాల బాధలు పడి అక్కడ ఆ 8 లక్షల ఆ గ్రౌండ్కి బుల్డేరు, కుక్కలేను, ఇవన్నీ రాళ్ళు రప్పలు చేయటానికి అన్ని విజిలెన్స్ ఉన్నాయి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. డిబేట్కి అన్నీ సిద్ధంగా ఉన్నాను. నేను ఇవాళ బయటకు వచ్చానండి. నాకు జరిగిన అన్యాయం మామూలుది కాదు, నాది కాదండి. అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ అండి. ఒక గ్రామం స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి నేషనల్, ఈ రోజున అభ్యోదయ కమిటీ అంటే నేషనల్ చైర్మన్గా కూడా నాకు పోస్ట్ ఇవ్వటం జరిగిందండి. నేను ₹1 జీతం తీసుకోనండి. ఈ మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం పెట్టకపోయినా ఈ కమిటీ ద్వారా 160 ప్రోగ్రాములు చేయటం జరిగిందండి. అవన్నీ రికార్డు ఉందండి. ఇక్కడ ఈ 8 లక్షలు మమ్మల్ని బాగు చేసుకోమని పెట్టుకోమని ఈ లోపల ఏం జరిగిందో మాకు తెలియదండి. కింద రమణారెడ్డి గారు సూపరింటెండెంట్ గారు, మళ్ళా రిజిస్టర్ గారు మారారు. అప్పుడున్న ఆయన ఇచ్చారు, తర్వాత ఆయన మారిపోయారు. ఏంటంటే నాకు తెలియదన్నారు, మారిపోయిన ఆయన పేర్లు నాకు గుర్తు రావట్లేదు. తర్వాత కింద రాజారెడ్డి గారికి ఇచ్చేశారు, పర్మనెంట్గా రాసేశారు 5 సంవత్సరాలని చెప్పి మమ్మల్ని పెట్టుకోనికుండా సామాను ఏం చేశారో తెలియదండి. వాళ్ళు కూడా చంపేస్తా నిన్ను, విశాఖపట్నం అడుగు పెడితే నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరించి, ఇది అబద్ధాలు కాదండి, నిజాలు, వీడియో రికార్డులు కూడా ఉన్నాయి. భయపడి ఏం చేయలేక, అప్పులు కట్టలేక, ముఖం చూపించలేక, సావలేక, బతకలేక, అందరికీ సమాధానం చెప్పలేక బాధపడుతుంటే మహిళలందరూ కూడా సమయం వస్తుంది మనం వెళ్ళి అడుగుదామని మా కమిటీ అందరూ కూడా 3 నెలల క్రితం ఎలక్షన్ ముందు మేమందరం ఇక్కడికి రావడం జరిగిందండి. ఆ రోజున ప్రసాద్ రెడ్డి గారు, ఈయన వైస్ ఛాన్సలర్ గారు, ఆమె ముఖం నాకు చూపించొద్దు, లోనకు రానియొద్దు, పోలీసులు ఆపమానండి అంటే పోలీసులు ఎవరో ఆపలేదండి. వాళ్ళ మీద అబద్ధాలు చెప్పకూడదు, సెక్యూరిటీ ఆపలే నన్ను. ఆమె ఎంతో కష్టపడి బతికింది పాపం, ఏమో లేని వాళ్ళు మాట్లాడలేదు.
నేను పైకి వెళ్ళాం, మా కమిటీ వాళ్ళందరం 10 మంది వచ్చామండి, అందరం కూడా జిల్లాల నుంచి వస్తే మీతో మాట్లాడితే ఫోన్లు తీసేసుకోండి, వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్. అంటే పేద నిరుపేదలతో మాట్లాడితే టైం వేస్ట్. మా డబ్బులు 18 లక్షలు 100 రోజులకి తీసుకోవడం టైం వేస్ట్ కాదు వైస్ ఛాన్సలర్ గారికి. ఏమండి ఈ రకంగా మమ్మల్ని ఎల్లగొట్టేసేశారు. 50 లక్షల సామానం అండి, ఎక్కడున్నదో తెలియదు, ఎవరికి కట్టుబెట్టారో తెలీదు, అమ్మేశారో తెలీదు, ఏమి చేశారో తెలీదు. వీళ్ళందరూ కూడా నాకు 2 లక్షల కాడి నుంచి 5 లక్షలు 10 లక్షలు గ్రూపులు లోన్లు వచ్చినాయి తెచ్చి ఇవన్నీ కొని అందరం బతుకుదామని ఈ రకంగా కమిటీ ద్వారా చేశాను. ఇవాళ సావు బతుకు కాకుండా మాకు ఇది న్యాయం చేయాలి. మాకు 50 లక్షల సామాను, 700 టేబుళ్ళు, 700 కుర్చీలు, మొత్తం షెడ్లు 3, ఇవన్నీ కూడా ఇనుప సామాను మొత్తం కొనుక్కుని మేము దాన్ని నడుపుకునే దాన్ని డబ్బు కట్టి కూడా చెక్కులు డీడీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే 100 రోజులు ఉంది కదండి, 2 నెలలకి కట్టాం. కలెక్టర్ గారు ఆర్డర్ కూడా అయిందండి, ఆ మల్లికార్జున సారే ఉన్నారు, ఎస్పీ గారు, వాళ్ళు ఆఫ్ చేసేశారు. తర్వాత రెన్యూల్ చేస్తామమ్మా, 100 రోజులకు డబ్బు కట్టావు కదా, తర్వాత చేసుకుంది గారు అన్నారని మేము అన్ని సామాను అక్కడ ఉంచుకున్నామండి. పీకిచ్చేశారు, బుల్డోజర్లతో డొల్లిచ్చేసి తీసేసి రాజారెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టేసేసి అక్కడ మమ్మల్ని ఆ సామాను ఎక్కడ పెట్టింది, వీళ్ళందరూ ఏం చేసింది కూడా తెలియదండి. ఎవరికి ఫోన్ చేసినా నిన్ను చంపేస్తారంట, జాగ్రత్త, వైజాగ్ వెళ్ళబాక అని చాలామంది చెప్పారండి. మొన్న కూడా విశ్వప్రియాలో పెడితే కూడా నువ్వు ఇక్కడ పెడితే నిన్ను చంపేస్తావంటే రండి ఎక్కడ చంపుతారని ఆ రోజు నేను ప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది. మళ్ళా సిఏ గారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారికి కూడా నేను కాగితం ఇస్తానయ్యా అంటే వద్దమ్మా, ల్యాండ్ ఆర్డర్ ఎలక్షన్ ఉంది, తర్వాత మాట్లాడదురు కానీ మిమ్మల్ని ఎవరో చంపరు, మేము ఉన్నాము అని చెప్పడం జరిగిందండి. జూలై 1న పింఛన్దారులకు పండుగ వాతావరణం ఉందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండిబాబుజీ అన్నారు. ఆదివారం టీడీపీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 5 అంశాలపై తొలి సంతకం చేశారు. రేపటి నుంచి పెన్షన్ పండుగ రాష్ట్రంలో మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారని, జగన్కి ఆఖరి ఎన్నికలు అయిపోయాయంటూ వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించారు. 3000 పెన్షన్ను 4000 చేసి పండుగ జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి వార్డులో పెన్షన్ పండుగ వాతావరణం కూటమి నేతలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా గండిబాబుజీ తెలిపారు. మీరందరూ కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం అప్పుడే మొదలుపెట్టింది. మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా 3000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4000 చేసి రేపు ఆ పండగని రాష్ట్రం అంతా కూడా మా కార్యకర్తల ద్వారా, ప్రభుత్వం అధికారుల ద్వారా ఒక పండగలాగా దీన్ని జరపమని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆ ప్రకారంగా ఈ జిల్లాలో ఉన్న అందరి నాయకులకి, అధికారులకి, శాసనసభ్యులకి, ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులకి అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా ఈ పండుగని ప్రతి వార్డులో కూడా, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా 10 వార్డులు ఉంటాయి, 15 వార్డులు ఉంటాయి. ప్రతి వార్డులో కూడా నాయకులు బూత్ దగ్గర నుంచి వార్డు అధ్యక్షుల వరకు కూడా మీరు పండగలాగా ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మీరు మీ చేతుల మీదుగా మొదలు పెడితే ప్రజలకి మనం ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది, ప్రజలకి అర్థమవుతుంది. ఓకే, గతంలో కాదు ఇప్పుడు మారింది ప్రభుత్వం, వెంటనే మనకు ఒక మంచి మొదలు పెట్టారనే సంకేతకాన్ని మన ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ని మీరందరూ కూడా క్యాడర్ కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా, ఎక్కడైనా కాంట్రవర్సీ ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు. పెద్దలు ఉన్నారు, తప్పనిసరిగా ప్రతి క్యాడర్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ పెన్షన్ పండుగని చాలా బ్రహ్మాండంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ ప్రెస్ ద్వారా ప్రజలు కూడా మీరు ఏదైతే మీరు కోరుకున్నారో అప్పుడే ఒక పథకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఇక మిగతా 4 పథకాలు కూడా, అన్నా క్యాంటీన్లు కూడా సుమారు 183 దాకా రెడీ చేస్తూ ఉన్నారు సెప్టెంబర్లో ప్రారంభించడానికి. అట్లాగే ఉచిత ప్రయాణానికి కూడా రెడీ అవుతున్నారు.
ఇక మిగతా ఏవైతే ఉన్నాయో ఇంకో 2-3 స్కీములు చెప్పారు. అవన్నీ కూడా ఒక 4-5 నెలల్లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసి ప్రజల ముందు ఉంచి ఇదిగో ఈ మహానుభావులు ఇంత బడ్జెట్ చేశారు, ఇంత అప్పు చేశారని ప్రజలకు వివరించి తర్వాత మనం ఈ పరిపాలన ఎలా సాగించాలని మా పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఆలోచించి సమయానుకూలంగా తప్పనిసరిగా ఏవైతే మనం అనుకున్నామో ఈ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ ప్రజలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యకర్తలు నాయకులు కూడా రేపు ఈ పెన్షన్ని ఒక వారోత్సవంలాగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇది మీ ద్వారా తెలియజేయమని కోరుతున్నాను. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ఆర్థో వైద్యుడు డాక్టర్ సుంకరి ఆదినారాయణ పుట్టినరోజు వేడుకలు ఆదివారం విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించారు. వైజాగ్ డిస్ట్రిక్ట్ ఫుట్బాలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ కుమార్, స్టార్ ప్యాక్ సన్నీ, ఎండి అతిల్ బాబు, ఎస్కే కరీం ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్న ఆదినారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి పండుగ వాతావరణంలో ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ నగరంలో ఎంతోమందికి ఆర్థో సమస్యలపై ఆపరేషన్లు చేసి మెరుగైన వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి సుంకర ఆదినారాయణ అని వారంతా అభిప్రాయపడ్డారు. అటువంటి మహోన్నత వ్యక్తి అసోసియేషన్ చైర్మన్గా ఉండటం, ఆయన జన్మదినాన్ని మనమంతా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతగిరి మండలం తెంగల్ బంద గ్రామానికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని ఆయా గ్రామస్తులంతా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని కోరారు. ఆయన ఆదేశాల మేరకు అనంతగిరి ఎంఈఓ ఎంఆర్పి నాగేశ్వరరావులు ఆయా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగానే గ్రామస్తులు మాట్లాడుతూ ఈ గ్రామానికి అవసరమైన 2 కిలోమీటర్ల రహదారిని తామే నిర్మించుకుంటున్నామని, తక్షణమే మా గ్రామానికి ఒక టీచర్ నియమించాలని వారంతా కోరారు. దీనిపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ వాస్తవ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే స్కూల్ టీచర్ను పంపిస్తామని చెప్పారు. స్కూల్కి ఎన్ఆర్ఎస్టీ సెంటర్ అనేది మీకు శాంక్షన్ అయితే చేస్తారు. ఎన్ఆర్ఎస్టీ సెంటర్ శాంక్షన్ చేసే వరకు ఆ ఊరు నుంచి ఒక మేస్టర్ ఇక్కడికి వచ్చి చర్చిలోనో ఎక్కడో ఒక దగ్గర మీ పిల్లలకి చదువు చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లలకి భోజనాలు అయితే వాళ్ళే రైస్ ఇస్తారు, వాళ్ళే గుడ్డు ఇస్తారు. ఏ స్కూల్ నుంచి మీరు తెచ్చుకొని ఇక్కడ వంట చేసి ఎవరో ఒకరు స్వచ్ఛందంగా మన పిల్లలు కాబట్టి స్వచ్ఛందంగా మీరే వంట చేసి పెట్టేటట్టు ఉండాలి. ఓకే కదా, దాని అన్ని చూసారు కదా. కాబట్టి తప్పకుండా ఎన్ఆర్ఎస్ సెంటర్ అయితే స్కూల్ శాంక్షన్ అవుతుంది మీకు కాకపోతే 1 నెల రోజులు అవుతుంది. ఆలోగా ఇక్కడ పిల్లలకి చదువు చెప్తుంటారు. అంటే కలెక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి వెళ్తారు. ఒకవేళ కలెక్టర్ గారు మాకు ఏం చెప్పారో దాన్ని బట్టి మీకు మళ్ళీ ఫోన్ చేసి మేసర్ల ద్వారా, గంగవరం మేసర్ ద్వారా మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది మేము చేరవేయడం జరుగుతుంది. కనుక మాకు ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే మీ సంతకాలు పెట్టారు, పిల్లల తాలూకా ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ, 5 సంవత్సరాలు నిండిన మొత్తం పిల్లలు, బడికి వెళ్తున్న వాళ్ళు, బడికి వెళ్ళని 5 సంవత్సరాలు నిండిన పిల్లల తాలూకా ఆధార్ కార్డు నాకు కంపల్సరీ జెరాక్స్ కాపీలు అనేది, వాళ్ళ అమ్మ నాన్న జెరాక్స్ కాపీ, వాళ్ళ అమ్మ నాన్న పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ కూడా, అకౌంట్ పాస్బుక్ కూడా నాకు 1-2 రోజుల లోపు నాకు పి గంగవరం మేస్త్రికి ఇవ్వగానే మాకు అందించే ఏర్పాటు చేస్తాను. కాబట్టి దయచేసి అది చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి మీకైతే స్కూల్ అయితే కన్ఫర్మ్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం విధంగా ఉన్నాము. మీరందరూ కూడా మా గురించి ఇంతవరకు వెయిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా, క్రీడల, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ అతిథి గృహానికి మంత్రి చేరుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని పేర్కొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ. పుట్టినరోజు సందర్భంగా వెంకయ్యపై రచించిన పుస్తకాలు విడుదల చేసిన ప్రధాని మోదీ. సామాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరుగా నిలుస్తోంది. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది. మంత్రి రాంప్రసాద్. ఏయువీసీ ప్రసాద్ రెడ్డి కారణంగానే మేమంతా నష్టపోయాం. అభ్యుదయ డ్వాక్రా బజార్ సంఘం ప్రతినిధులు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.